8,000 కోట్ల ప్రాజెక్టు ఎలాంటి టెండర్లు పిలవకుండానే, పారదర్శకత పద్ధతులు లేకుండానే కావలసిన వాళ్ళకు అప్పనంగా అప్పగించేయచ్చా? ప్రైవేట్ కాంట్రాక్టరు, వ్యాపారి ప్రభుత్వ వాహనంలో ప్రయాణం చేసుకుంటూ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద పెత్తనం చెలాయించవచ్చా? మాస్కులు తయారు చేసుకునే కంపెనీకి ఎలాంటి అనుభవం లేకుండానే సోలార్ పలకాలు తయారు చేసే కాంట్రాక్టు ఇచ్చేయచ్చా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొందరు పాలకులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై జరుగుతున్నటువంటి అవినీతి భాగోతం అంటూ తెలుగుదేశం పార్టీ కరపత్రికే ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి కథనం రాసింది అంటే మరి ఏ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతుందో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా. 8,000 కోట్ల ప్రాజెక్టు కనీసం టెండర్లు కూడా పిలవకుండానే మాస్కులు తయారు చేసే కంపెనీకి ఎలాంటి అనుభవం లేకుండా సోలార్ ప్యానెల్ పెట్టి ఇన్స్టాల్ చేసే ఆ కాంట్రాక్ట్ అప్పచెబుతున్నారు అంటే యూ జస్ట్ ఇమాజిన్. వాళ్ళ కథనంలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే ఇద్దరు ఉన్నతాధికారులట కొందరు ఎమ్మెల్యేలతో గుమ్మక్కయ్యారట. అందరూ ఒక ముఠాగా ఏర్పడ్డారట. ముఠాగా ఏర్పడి 8,000 కోట్ల ప్రాజెక్టును కొట్టేసేకి మొత్తం పరంజామా సిద్ధం చేసి పెట్టుకున్నారట. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇళ్ల మీద సోలార్ ప్యానెల్ బిగించుకొని దాన్ని ప్రోత్సహించాలి, సోలార్ ప్యానెల్లను ఇళ్ల మీద బిగించుకోవడం అని చెప్పి సూర్యఘర్ అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చేది. అయ్యే ఖర్చులో దాదాపు 40-50% వరకు సబ్సిడీలు ఇస్తారు. మిగతాది పెట్టుకోవచ్చు మనం. సోలార్ ప్యానెల్ 26-27 కనీసం 1 కోటి ఇళ్ల మీద 26-27 సంవత్సరానికి 1 కోటి ఇళ్ల మీద ఉండాలని కేంద్ర ప్రభుత్వ టార్గెట్. ఆంధ్రప్రదేశ్లో అందులో ప్రతి నియోజకవర్గానికి ఒక 10,000 చొప్పున 17.5 లక్షల ఇళ్ల మీద ఆంధ్రప్రదేశ్లో ఉండాలనే టార్గెట్ తోటి ముందుకెళ్తూ ఉన్నారట. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్ల మీద. సో ఆ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేయడం, దీని మీద అవగాహన కల్పించడం, గ్రామీణ ప్రజలకు పెద్ద అవగాహన ఉండదు కదా, వాళ్ళకి అవగాహన కల్పించడం, అవసరమైతే వాళ్ళకి కాసింత శిక్షణ ఇవ్వడం, దీనికి కూడా కేంద్రం నిధులు ఇస్తుందట. సో అవగాహన కల్పించడం కోసము వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, దీంతో పాటు ఈ సోలార్ ప్యానెల్ కనుక తీసుకొచ్చి బిగించి ఇన్స్టాల్ చేయడం, ఇదంతా కూడా ఈ ముఠా కనుసనలో జరుగుతుందట. ఎవరికి అనుభవం లేని వాళ్ళకి ఇస్తున్నారట. ఇద్దరు ఉన్నతాధికారులు, ప్రకాశం జిల్లాకి చెందిన ఒక ఎమ్మెల్యేగానే కీలకమట ఈ ముఠాలో. ఆ ఎమ్మెల్యేకి బాగా కావాల్సిన వాళ్ళకు మాస్కులు తయారు చేసే చిన్న కంపెనీ ఉంటే వాళ్ళను సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసి దీంట్లోకి తీసుకొని వచ్చేసి 8,000 కోట్ల ప్రాజెక్టు టెండర్లు లేకుండానే వాళ్ళకి అప్పచెప్పేసేకి సిద్ధం చేసి పెట్టుకున్నారట. ఈ మేరకు నెట్ క్యాప్ ఎండి నిర్ణయం తీసుకొని మెప్మా ఎండికి లేఖ రాశారట. అండ్ సిబ్బంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, వ్యాపారాలకు సహకరించాలి అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారట. ఈ వ్యాపారి కాంట్రాక్టర్లు ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకొని ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తూ ఉన్నారట. ఈ క్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గరికి ఒకరు వెళ్ళారట. ఈ ప్రతినిధులు వెళ్ళారట ఒక ఎమ్మెల్యే దగ్గరికి. అనంతపురం ఎమ్మెల్యే అడిగారట, మీ కాంట్రాక్ట్ ఎప్పుడు వచ్చింది, టెండర్లు ఎప్పుడు పిలిచారు, ఏంటి ఇదంతా అని. టెండర్ లేదు, ఈ ప్రాజెక్టు మందే అని చెప్తే ఆయన కాసింత చిరుబుర్రలు ఆడితే ఈ ఉన్నతాధికారులకు వాళ్ళు ఫోన్లు కల్పించి ఎమ్మెల్యేకి ఇచ్చారట. మీరేం చిరుబుర్రలు ఆడకండి, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యేకి చెబితే ఆ ఎమ్మెల్యే ఫోన్ కట్ చేసి ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మాట్లాడదామని చెప్పి పంపించేశారట. తర్వాత ఇది ఇంకా వేరే వాళ్ళ దృష్టికి వెళ్ళిందట. మొత్తం మీద అయితే ఇంటర్నల్గా ఏదో పెద్ద వ్యవహారం నడుస్తూ ఉందట. తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక వారాంతపు పలుకులు ఏదైతే ఉంటుందో వాళ్ళ సొంత కరపత్రిక బ్యానర్ హెడ్డింగ్లో రాసిన కథనం. వాళ్ళే రాశారు కాబట్టి ప్రభుత్వ పాలకులు పెద్దలు కుక్కపెట్టి ఏడవలసిందే ఇప్పుడు. ఎందుకంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ఊకతంపుడు స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వలేరుగా. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటారు ఏమన్నా ఎవరైనా రాస్తే. ఇప్పుడు వాళ్ళ పత్రిక వాళ్ళే రాసుకుంటారు, ఇప్పుడు అనలేరుగా. అందుకే అన్నాను కుక్కపెట్టి ఏడవలసిందే ఇంకా.